నేను చాలా సాక్ష్యాలు విన్నాను. యేసయ్య నమ్ముకున్నందుకు ఇంటివారు వెలవేస్తారు, బంధువులు వెలివేస్తారు, తన్నదమ్ములు కూడా వెలివేస్తారు. ఈరోజు నీ జీవితంలో యేసయ్యను వెంబడించినందుకు రెండో మాట ఏం చూస్తున్నామంటే ఆ! దేవుని మహిమ కొరకు ప్రత్యక్షత అయింది. యేసయ్య నమ్ముకున్నందుకు కూడా శ్రమలు వస్తాయి. ఒకటి, యేసయ్య నమ్ముకున్నాక పరిశుద్ధంగా ఉండి జీవిస్తున్నప్పుడు కూడా నీకు కష్టాలనేవి, ఆపదలనేవి వస్తాయని బైబిల్ చెప్తుంది. ఆపదలు రావని యేసు ప్రభువారు వాగ్దానం ఇవ్వలేదు. ఆపదలు వస్తాయనే వాగ్దానం ఇచ్చాడు. ఆపదలన్నిటిలోంచి నేను తప్పిస్తానని వాగ్దానం ఉంది. శ్రమలొస్తాయి గానీ, అన్నిటిలో నుండి నేను తప్పిస్తానని యేసు ప్రభు చెప్పాడు. ఈ రెండో మాటలో మనం చూస్తే, ఈ గుడ్డివాడు వెలివేయబడ్డ, తృణీకరించబడ్డ, అందరి చేత దూరం అయిపోయిన వ్యక్తి యొద్దకు యేసు వెళ్ళాడు. ఈరోజు నీ జీవితంలో యేసయ్య నమ్ముకున్నాకు వెలివేయబడే పరిస్థితులుంటాయి. ఒంటరయ్యే పరిస్థితులుంటాయి. ఎవరు నిన్ను పట్టించుకోలేని పరిస్థితులుంటాయి. కానీ యేసు ఆ వ్యక్తి దగ్గరికే వెళ్ళాడు. కాబట్టి నేను నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, యేసు నీ దగ్గరికి వస్తాడు శ్రమల మధ్యలో, ఒంటరి పరిస్థితిలో, నిందల మధ్యలో, అవమానాల మధ్యలో, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా యేసు నీ దగ్గరికి వస్తాడు. రెండో మాట. మూడో మాట, బైబిల్‌లో మనం చూస్తే బైబిల్